అమ్మా తిరుపతమ్మా అమ్మా అమ్మా ఆకలి అవుతుందమ్మా ఆకలి అవుతుందమ్మా అమ్మా ఒక్క నిమిషం దమ్మైపోతా గోవిందా 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 అమ్మా తల్లి అమ్మా అమ్మా తిరుపతమ్మ గోవిందమ్మ తిరుతల్లి అమ్మా 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 తిరుమగా తిరమ్మా అమ్మా అమ్మా తిరుమగా తిరుగుతాను అమ్మా తిరుపతమ్మ అమ్మా ఇలాగా ఆ తిరుపతి మొదలికి పోయిన పాపమ్మ కాసేపు వచ్చినమ్మా ఎంత పాప మాట్లాడమ్మా అమ్మా అలాగే పడిపోతుంది అమ్మా జోలాలి లాలి నా తిట్టు తల్లి లాలి బంగారు తల్లి లాలి నా నిద్రిస్తుండగా
లక్ష్మీ తిరుగుతాంబ తల్లి పరి అందున ఏర్పులు కేక అందున నాగా అది కేక వేసి కానస్తుండగా గోపయ్య దిక్కున లేచి సోదరా ఎందుకో తిరుపతి కళ్ళ ఎందునే కదులుతా ఉంటాను. ఒక్కసారి నేను ఇంటికి వెళ్ళొస్తాను. ఈ గోవులు జాగ్రత్త. సరే అన్నయ్య. సరేనా తమ్ముడు. ఈ విధముగా పరుగున గోపయ్య ఇంటికి పయనమై వస్తుండగా అమ్మా అమ్మా నా తిరుపతి ఎక్కడా, నా తిరుపతి ఎక్కడా అనగానే ఎక్కడయ్యా నీ తిరుపతమ్మ? ఏ రోజైతే నువ్వు అడవికి పైన వెళ్ళిపోయావో ఆ రోజు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ కష్టాలు కాపడానికి అమ్మవారు ఇష్టంగా వచ్చింది. నా తిరుపతి ఇష్టంగా వచ్చింది. ఈ రోజుకి నా పుట్టింటి అడుగు పెట్టదు అని ఆ సీత పాన్పుగాను నా కొండ ఎందున ఆలోచిస్తుండగా హరే ఆ బిడ్డడు ఎవరు పడుకుంది అన్నయ్య కదా అని సిరిగల్ల గోపయ్య దగ్గరకు వచ్చి ఆ బాటసారి గోపయ్య తిరుపతమ్మ అష్ట కష్టాలు పడుతుంది గోపయ్య, తిరుపతమ్మ బాధలు పడుతుంది గోపయ్య, వీడిని బాధలు పడుతుందంటే నువ్వు ఎప్పుడైతే అడుగుకి వెళ్ళావో అమ్మవారికి పాపిష్టి రోగం ఒక కుష్టు వ్యాధి వచ్చి గుర్తుపట్టి ఊడబట్టి అమ్మయ్యా అమ్మ వదిన సక